గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బెంగాలీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అలాగే నేను ముందుగానే చెప్తున్నాను, ఈ వీడియోలోని 18+ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎవరికైతే 18+ కంటెంట్ చూడటం ఇష్టం ఉండదో వాళ్ళు ఈ వీడియోని ఇక్కడే ఆపేసి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక మూవీ స్టోరీలకు వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి కృప అనే ఒక చిన్న పిల్లవాడిని చూపిస్తారు. వీళ్ళ అమ్మ రేడియోలో పాటలు వింటూ అలాగే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు కృప అతను ఆడుకుంటున్న కారుని వాళ్ళ అమ్మ పైకి ఎక్కిస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ మేలుకుంటుంది. ఇక్కడతో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కృప పెద్దవాడు అయినట్టు చూపిస్తారు. అలాగే కృప వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళమ్మ 1 ఇయర్ బ్యాకే చనిపోయింది. ఇంకొక వైపు కృప ఫాదర్ సుధాంశు వేరే ఒక మహిళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు సుధాంశు సారాతోని ఈ మధ్యన కృప శ్మశానంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అంట. ఆ విషయం నాకు కృప ఫ్రెండ్స్ చెప్పారు అని అంటాడు. సారా కృప ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగితేని సుధాంశు కృప వాళ్ళ అమ్మని చివరిసారిగా ఆ శ్మశానంలోనే చూశాడు. అందుకే అక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడేమో అని అంటాడు. అప్పుడు సారా ఎందుకు మీరు మీ కొడుకుతోని ఎక్కువ టైం స్పెండ్ చేయరు అని అడిగితేని సుధాంశు నేను కృపతోని టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాను, కానీ కృప నన్ను ఒక విలన్ లాగా చూస్తాడు. అందుకే నేను అతనితోని టైం స్పెండ్ చేస్తలేదు అని అంటాడు. అప్పుడు సారా మీ భార్య చనిపోయి చాలా రోజులు అవుతుంది. మీ మైండ్ లోంచి మీ భార్య ఆలోచనల్ని తీసేయండి. మీ ఇద్దరికి నేను ఉన్నాను కదా అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో సారా టీవీ చూస్తూ ఉండగాని కృప టెర్రస్ పై నుంచి కిందకు వస్తాడు. సారా చీకటి పడింది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితేని కృప నేను ఎక్కడికి వెళ్తాం లేదు, నేను మ్యూజిక్ విని ఇక్కడికి వచ్చాను. పోయిన వారం నేను ఒక బుక్ చదివాను. అందులో బ్రహ్మచర్యం అని ఒక వర్డ్ విన్నాను. అంటే బ్రహ్మచర్యం అంటే ఏంటో నాకు తెలియదు, అదేంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని సారాని అడుగుతాడు. సారా బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా శృంగారం చేయకుండా ఉండటం. అయినా ఇలాంటి క్వశ్చన్లు మీ ఫాదర్ ని అడగొచ్చు కదా అని అంటేని నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అని అనిపించింది, అందుకే అడిగాను అని అలాంటి క్వశ్చన్లే నాన్ స్టాప్ గా అడుగుతూ ఉంటాడు. అయితే సారా ఇలాంటి క్వశ్చన్లు నన్ను అడగొద్దు అని అంటుంది. అయితే కొద్ది సమయం తర్వాత కృప మీరు చాలా అందంగా ఉన్నారు, ఈ రోజు మన ఇద్దరం కలిసి డాన్స్ వేద్దామా అని అంటేని సారా కూడా దానికి ఒప్పుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు. అయితే అలా కొద్ది సమయం అయిన తర్వాత సుధాంశు అక్కడికి వస్తాడు. కరెక్ట్గా అదే సమయంలోని కృప అదుపు తప్పి తన చవతి చల్లైన తన పిన్నిని కొద్దిగా దగ్గర తీసుకుంటూ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. తను అదుపు తప్పుతాడు. అయితే సుధాంశు అది చూసి చాలా కోపంతో కృప దగ్గరికి వచ్చి తనని ఆపుదామని ట్రై చేస్తూ ఉంటే కృప సుధాంశుని గట్టిగా వెనక్కి తోసేస్తాడు. సుధాంశు కింద పడటం వలన తన తలకి ఒక చిన్న కాజు పెంకు దిగి తను అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు సారా నువ్వు నీ చేతులారా నీ ఫాదర్ ని చంపేశావా అని అంటేని కృప చాలా భయపడి తన ఇంట్లోంచి బయటికి పారిపోయి వచ్చేస్తాడు. అలాగే కృప రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే అదే సమయంలోని దేవి అనే ఒక వేశ్యని కొంతమంది కుర్రవాళ్ళు కొట్టి కారులోంచి బయటికి పాడేసి వెళ్ళిపోతారు. ఆ దేవి వచ్చి కృప పైన పడుతుంది. తర్వాత దేవి ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దాకా డ్రాప్ చేయండి అని కృపని అడిగితేని కృప కూడా సరే అని తన ఇంటి దాకా డ్రాప్ చేయడానికి కారులో వెళ్తాడు. ఆ కారులో దేవి ఇంత రాత్రి పూట నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వు కూడా ఇంటిమేట్ అవ్వడానికి నాలాంటి ఒక వేశ్యని నెతుక్కుంటున్నావు కదా అని అంటేని లేదు, నేను మా ఫాదర్ ని చంపేసి అక్కడి నుంచి పారిపోయి వస్తున్నాను అని అంటాడు. అప్పుడు దేవి సరిపోయింది, నేను ఒక వేశ్యని, నువ్వు ఒకరిని చంపేసి వస్తున్నావు అని కామెడీ చేస్తూ నవ్వుతూ ఉంటుంది. అలాగే దేవి ఇల్లు వచ్చేస్తుంది. దేవి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కూడా మా ఇంట్లోకి రావచ్చు కదా అని కృపాని దేవి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అయితే దేవి అద్దెకు ఉంటున్న ఇంట్లోని ఆ ఇంటి ఓనర్ అయిన జోనాకి అనే ఒక వీళ్ళిద్దరూ రూమ్ లోకి వెళ్ళటం గమనిస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవి స్నానం చేసి బయటికి వస్తుంది. కృపతో నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. కృప ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటేని దేవి సర్లే అవన్నీ వదిలేయి, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం దా అని అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఫుల్ గా డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ కూడా చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలోని ఓనర్ జోనకి కూడా అక్కడికి వచ్చేస్తుంది. జోనకి కృపను చూసిన మొదటి చూపులోనే అతని ప్రేమలో పడిపోతుంది. అయితే జోనకి దేవి దగ్గరికి వచ్చి ఇల్లు నాదే, అలాగే ఈ ఇంట్లో ఉన్న ఈ అబ్బాయి కూడా నావాడే, నువ్వు బయటికి వెళ్ళిపోని దేవిని బయటికి పంపించేస్తుంది. తర్వాత జోనకి కృప దగ్గరికి వచ్చి నీ పెదాలు చాలా అందంగా ఉన్నాయి, అవి నాకు ఇస్తావా అని అతన్ని కిస్ పెట్టుకున్నావని ట్రై చేస్తూ ఉంటే కృప ఆమెని గట్టిగా తోసేస్తాడు. అప్పుడు ఆమె మేడపై నుంచి కింద పడి చనిపోతుంది. ఇక తర్వాత సీన్ లో కృప గంగా నది దగ్గరికి వెళ్లి ఒంటరిగా కూర్చుని చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలోని సాధవి అనే ఒక ఆంటీ ఆ నీళ్ళలోంచి బయటికి వస్తుంది. కృప ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆమె సేమ్ చనిపోయిన వాళ్ళ అమ్మలాగే కనిపిస్తూ ఉంటుంది. అందుకు కృప ఆమెని అమ్మ అని పిలుస్తూ ఆమె ఇంటి దాకా వెళ్ళిపోతాడు. దాంతో సాధవి
అసలు నువ్వెవరు, నీకు ఏం కావాలి అని అడుగుతుంది. కృప దయచేసి నేను చెప్పేది వినండి. 1 ఇయర్ బ్యాకే మా అమ్మ చనిపోయింది. మీరు చూడడానికి అచ్చం మా అమ్మలాగే ఉన్నారు. మిమ్మల్ని నేను ఆ నది దగ్గర చూడగానే నా ప్రపంచం మొత్తం తారుమారైపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడు సాధవి ఎప్పుడు నువ్వు మీ అమ్మగారిని తలుచుకుంటూనే ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు కృప అవును, నేను మా నాన్నగారిని చంపేసి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. అప్పుడు దేవి అనే ఒక వేశ్య తన ఇంటికి నన్ను తీసుకువెళ్ళింది. అక్కడ కూడా నేను జోనకి అనే ఒక ఇజ్రాన్ని చంపేశాను అని చెప్తాడు. అలాగే నేను రాత్రంతా నడుస్తూనే ఉన్నాను. అలసిపోయి నేను గంగా నది దగ్గర కూర్చున్నప్పుడు మిమ్మల్ని నేను చూశాను అని అంటాడు. సాధవి ఇదంతా విని చూడు కృప, నేను మీ అమ్మని కాదు, నేను ఒక సన్యాసిని అని అంటుంది. అది వినగానే కృప కళ్ళు తిరిగి అక్కడ పడిపోతాడు. అప్పుడు సాధవి అతనికి నీళ్లు తాగించి ఒక రూమ్ లో పడుకోబెడుతుంది. ఈ సీన్ లో మనకి సాధవి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. సాధవి చిన్న వయసులో ఉన్నప్పుడు తను ఒక చెట్టు పైన కూర్చుని ఆ నదిలోని నగ్నంగా స్నానం చేస్తున్న మగవాళ్ళని గమనిస్తూ ఉంటుంది. అయితే సాధవిని వాళ్ళ గురువు పిలుస్తున్నా గాని ఆ నదిలోని నగ్నంగా స్నానం చేస్తున్న మగవాళ్ళని చూస్తూనే ఉండిపోతుంది. అయితే ఆమె అదే చెట్టుపై కూర్చున్నప్పుడు ఆమె మెచ్యూర్ అవుతుంది. అయితే ఆమె మెచ్యూర్ అయ్యాను అన్న విషయం తెలియకుండానే పెద్దది కూడా అయిపోతుంది. అయితే ఈమె గురువు అయిన రాహుల్ బాబా, నీకు నేను ఒక అబ్బాయిని చూశాను, అతను నీకు నచ్చినట్లయితే నీకు పెళ్లి కూడా చేస్తాను అని అంటాడు. అప్పుడు సాధని, నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక జాతరలో తప్పిపోయాను. అప్పటి నుంచి మీరే నన్ను పెంచి పెద్ద చేశారు. అందుకు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోలేను. అందుకు నేను మీతో పాటే ఉండిపోతాను. నాకు అన్నీ మీరే అంటుంది. అప్పుడు బాబా, చూడు, ఈ ఆశ్రమంలో బతకడం చాలా కష్టం. నేను లేనిదే నువ్విక్కడ ఉండలేవు అని అంటాడు. అప్పుడు సాధవి, మీరు నా మనసులో ఎప్పుడూ ఉంటారు. మీరు లేకపోయినా గాని నేను ఈ ప్లేస్ లో ఉంటాను అని అంటుంది. అప్పుడు బాబా, లైంగిక కోరికలంటే ఎలా ఉంటుంది, అది తీర్చుకునేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అన్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే బాబా శృంగారం అంటే ఎలా ఉంటుందో, దాన్ని ఎక్కువసేపు చేయడానికి ఏం చేయాలో ఆ రోజు నైట్ సాధవికి నేర్పిస్తాడు. అలాగే సాధవితో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రోజు సాధవి నదిలో స్నానం చేసి బాబా దగ్గరికి వెళ్తుంది. సాధవికి తన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ బాబా దగ్గరే ఉండాలి అన్న కోరిక ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాబా భార్య చనిపోయింది అన్న విషయం బాబాకి తెలుస్తుంది. అలాగే రాహుల్ బాబా చాలా రోజుల నుంచి ఇదే ఆశ్రమంలో ఉంటూ ఫకీర్ బాబా అయిపోయి ఉంటాడు. అందుకు ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు బాబా భార్యని శ్మశానంలో కాల్చడానికి పర్మిషన్ ఇవ్వరు. అందుకు బాబా, నా భార్య డెడ్ బాడీని నా ఆశ్రమంలోనే పాతి పెడతాను అని ఆ బాడీని చాలా దూరం నుంచి తన ఆశ్రమానికి తెచ్చుకుంటాడు. ఎవరి సహాయం లేకుండానే తనే గోతిని తీసి తన భార్యని పూడ్చిపెట్టుకుంటాడు. అయితే ఆ బాధను తట్టుకోలేక బాబా కూడా అదే రోజు చనిపోతాడు. ఇక బాబాను కూడా తన భార్య పక్కనే పూడ్చిపెడతారు. ఈ సీన్ తోని సాధవి ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సాధవి కృప దగ్గరికి వస్తుంది. కృప పక్కింట్లో ఉన్న టీవీని చూస్తూ ఉంటాడు. ఆ టీవీలో కృప ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అయితే సాధవి ఆ టీవీలో ఉన్న కృప మదర్ ఫోటో చూసి, నిజమే, మీ మదర్ అచ్చం నాలాగే ఉన్నారు అని అంటుంది. అప్పుడు కృప, చూడమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను అని అంటాడు. అప్పుడు సాధవి, సరే, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, భోజనం చేసిన తర్వాత నా గదిలోకి రా అని అంటుంది. అలాగే కృప భోజనం చేసిన తర్వాత సాధవి గదిలోకి వెళ్తాడు. అక్కడ సాధవి నగ్నంగా పడుకుని ఉంటుంది. అది చూసి కృప, నేను పక్క రూమ్ లోకి వెళ్తాను అని అంటాడు. అప్పుడు సాధవి, నువ్వు రా, నా పక్కన కూర్చో, మనలో ఉన్న లైంగిక కోరికల్ని ఎందుకు చంపేసుకుంటాం, నువ్వన్నా నేనన్నా గాని మనలో ఉన్న లైంగిక కోరికల్ని చంపేసుకోకూడదు, అది ఒక సాధువన్నా నార్మల్ మనిషి అన్నా అని బాబా తనకి చెప్పిన మాటలన్నీ తను చెప్తూ ఉంటుంది. అయితే కృప సాధవికి తన అమ్మ పోలికలు ఉండటంతో నేను ఈ పని చేయలేను అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు కృప చాలా బాగా ఆలోచించి సాధవితో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అలాగే అదే రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కృప తొందర పడటంతో సాధవి అతన్ని కొట్టి శృంగారం ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఇక తర్వాత రోజు కృప ఇంటి పనంతా కంప్లీట్ చేసి బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు సాధవి బట్టలపై రక్తం మరకలు కనిపిస్తాయి. ఎందుకంటే సాధవి పీరియడ్స్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత సాధవి నగ్నంగా కూర్చుని ఆడవాళ్ళకి పీరియడ్స్ ఎలా వస్తాయో చెప్తూ ఉంటుంది. అలాగే బాబా చెప్పిన మాటలు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు చెప్తూ ఆమె
ఆమె ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కానీ కృప మాత్రం పక్కింట్లో ఉన్న టీవీనే చూస్తూ ఉంటాడు. ఆ టీవీలోని కృప తండ్రి అలాగే జానకి బతికే ఉన్నారు అన్న విషయం చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ న్యూస్ లోని మాకు ఏమీ అవ్వలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ తిరిగి వచ్చేయని అంటూ ఉంటారు. అప్పుడు కృప సాధ్వి దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడే టీవీలో న్యూస్ చూశాను, మా తండ్రి అలాగే జానకి బతికే ఉన్నారు, నన్ను ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేయని అంటున్నారు అని అంటేని సాధ్వి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అంటేని అప్పుడు కృప నాకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు, మనిద్దరం కలిసి రాహుల్ బాబా ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడే ఉందామని అంటాడు. అప్పుడు సాధ్వి, నేను బాబా ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఆ ఆశ్రమం ఎలా ఉందో అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. తర్వాత సీన్ లో కృప తన ఫాదర్ కాల్ చేసి ఒక పార్క్ కి రమ్మని అంటాడు. అప్పుడు సుధాంశు కృప చెప్పిన ప్లేస్ కి వెళ్లి కృప పక్కనే ఉన్న సాధ్విని చూసి భయపడతాడు. ఎందుకంటే సాధ్వి చనిపోయిన తన భార్యలాగే ఉంటుంది కాబట్టి. సుధాంశు, చనిపోయిన మీ అమ్మ నీ దగ్గర ఉందేంటి, నేను చూస్తున్నది నిజమేనా అని అంటూ ఉంటాడు. అప్పుడు కృప, మీరు చెప్పింది నిజమే, ఈవిడే నాకు పునర్జన్మని ఇచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడు సుధాంశు చాలా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జానకి కొంతమంది రౌడీల్ని తీసుకొచ్చి కృప దగ్గరికి వెళ్తుంది. జానకి కృపతోని, నువ్వు లేందే నిన్ను బతకలేను, నువ్వంటే నాకు ఇష్టం, నీ దగ్గర ఉన్న లాకెట్టే ఆ రోజు నన్ను కాపాడింది అని అంటూ ఉంటుంది. అప్పుడు కృప సాధ్విని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ రౌడీలు సాధ్విని కృపని విడదీయాలని చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చేస్తారు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ బాబా ఆశ్రమానికి వెళ్ళాలి అని నది దగ్గరికి వెళ్తారు. అప్పుడు జోనాకి అక్కడికి కూడా తన గ్యాంగ్ ని తీసుకుని వస్తుంది. అప్పుడు సాధ్వి, నువ్వెందుకు కృప వెంట పడుతున్నావు, తను నాకు మాత్రమే సొంతము అని అంటూ అప్పుడు జోనకి, నువ్వు ఎలాగైతే కృపని ప్రేమిస్తున్నావో నేను కూడా అలాగే కృపని ప్రేమిస్తున్నాను, కృప నాకు కూడా సొంతమే అని అంటూ ఉంటుంది. అప్పుడు కృపకి చాలా కోపం వచ్చి అక్కడున్న ఒక కర్ర తీసుకుని, నీకు ఉన్నది ప్రేమ కాదు కామం అని ఆమెని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక రౌడీ కృపని కత్తితో పొడవడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సాధ్వి అడ్డుపడుతుంది. అందుకు ఆ కత్తి సాధ్వికి గుచ్చుకుంటుంది. అప్పుడు జోనవి చాలా ఫీల్ అయిపోయి సాధ్వికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కృప సాధ్విని బోట్లో ఎక్కుకుని ఆశ్రమానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు సాధ్వి సడన్ గా లేచి, స్త్రీ శరీరంలో 3 భాగాలుంటాయి, 1 హీరా, 2 పింగాలి, 3 సుసన్న అని చెప్తూనే ఆమె చనిపోతుంది. ఇక తర్వాత కృప ఆమె డెడ్ బాడీని తీసుకుని బాబా ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు మన ఛానల్ పైన మీ సపోర్టింగ్ ని ఇస్తూ ఉండండి.